అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా లేదా? మంచిగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా చెప్తున్నా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు వాక్యం ఏమనగా నిజమైన ద్రాక్షావళి. ఏంటిది? నిజమైన ద్రాక్షావళి. మరి నిజమైన ద్రాక్షావళి ఏంటిది? చాలా మంది నిజమైన ద్రాక్షావళిగా ఉండట్లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఎంత? యోహాను సువార్త 15వ అధ్యాయము చూసుకుందాం ఒకసారి. తీయండి. 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజు వాక్యం నుండి మాకు మాట్లాడండి తండ్రి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీరు నేర్పించండి తండ్రి. నీ దేవుడితో కాపుదల నుంచి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మంచిగా నడుతుందా? స్తోత్రం. ఏమని చెప్పిన ఈ రోజు? ఇప్పుడే చెప్పలేదు గట్టిగా గట్టిగా చెప్పాలి. నిజమైన ద్రాక్షావళి. యేసు ఏమన్నాడు అంటే నేనే ఆహారం అన్నాడు. ఏమన్నాడు? ఇదే యోహాను సువార్తల 6వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. ఏంటంటే మోషే ధర్మశాస్త్రం మనకి ఇవ్వలేదు కానీ యేసుక్రీస్తు వచ్చి నేనే నిజమైన ఆహారం అని చెప్తారు. ఆ వర్డ్ గుర్తు చేసిన తర్వాత నేను 6:32 యోహాను 6:32. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. ఎక్కడ వచ్చినట? పరలోకం నుండి వచ్చిన ఆహారం మోషే మనకి ఇవ్వలేదు కానీ నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఏంటంట? నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తున్నాడు కనుక ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్ష వల్లిని. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడు. ఎందుకంటే చాలా మంది నిజమైన ద్రాక్షవల్లిగా ఉండటం లేదు. ఎందుకంటే 2వ వచనం చదవండి ఒకసారి. 15వ వచనం త్వరగా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. చాలా హల్లెలూయా. ఏంటంట? ఫలించని తీగలను ఏంటంటే పనికిరాని దాన్ని ఏం చేస్తాడంట? తీసి పడివేస్తాడు. చాలా మందికి తెలియట్లేదు కానీ దేవుని అన్న మన భయభక్తులుగా జీవించట్లేదు కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఆ మైకి పెట్టండి. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం కనుక ఆయన ఏమంటున్నానంటే మీలో ఫలించలేకపోతే గుర్తుపెట్టుకో, మంచిగా వినండి. ఫలించాలని దేవుడు చూస్తున్నాడు కానీ మనము ఫలింపులోనికి వెళ్ళట్లేదు. మనము కనుక ఫలించలేకపోతే దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని నాకెందుకై అవసరం లేదు, ఫలించని తీకెందుకు, ఫలించేదాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తా, ఇంకా బాగా అభివృద్ధి చేస్తా, ఫలించలేకపోతే దాన్ని తీసి పక్కనేస్తా. చాలా మర్మం ఉన్నది దీనిలో ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చెప్పినాడు అంటే ఒక తోట పెట్టిండు. ఏం చేసిండు? ఈ మత్తయి సువార్తల 21వ అధ్యాయంలో ఉంటుంది. ఒక ఉపమానం చెప్తాను. యేసుక్రీస్తు మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుండి చదువుతాం. 33 చదవండి. మత్తయి 21:33. ఏంటంటే మంచిగా వినాలి. ఇంటి యజమానుడు ఒకడు ఉండేను. అతడు ఒక ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ ఏం చేసినట్ట? కంచె వేసిండు. ఏం చేసిండట? ఒక ద్రాక్ష తోట వేసిండు. వేసి తీసుకొచ్చా అన్న. ఇది మంచిగా వినాలి. మీకు నిద్ర వస్తే కింద కూర్చోండి, నిద్రపోతుంది. మంచిగా వినాలి. ద్రాక్ష తోట ఒకటి వేసిండు. ఆ కవలను వదిలేసి ఇది చూడండి. ఆయన తోటేసి ఏం చేసిండంటే వెళ్ళిపోయాడు. ఉన్నాడా? యేసుక్రీస్తున్నాడా? ఆయన మన గురించి వచ్చిండు, మన పాపముల నిమిత్తం సిలువలో మరణించిండు, తిరిగి లేచిండు, ఆయన ఆరోహణమై ఉన్నాడు.
వెళ్ళే ముందు ఏం చేసిండంటే ఆయన శిష్యులను కొంతమందిని ఏర్పరచుకొని వారికి అప్పచెప్పాడు. ఏం చెప్పాడు? పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచుకున్న వాళ్ళు కొందరే. 22:14 ఉంటుంది మత్తయిలో. ఏంటంట? పిలువబడిన అందరిని పిలిచినాయా, కానీ ఏర్పరచుకునేది మాత్రం కొందరే. ఆ కొందరిని ఏర్పరచుకున్న వారికి ఏం చేసిండంటే ఈ ద్రాక్ష తోటను అప్పచెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు ఆయన నాకేం చేసిండంటే ఈ ద్రాక్ష తోటను అప్పచెప్పాడు. హల్లెలూయా. అప్పచెప్పినప్పుడు మంచిగా వినాలి. వాక్యం చాలా లోతుగా వెళ్ళిపోతా, చాలా డెప్త్గా వెళ్ళిపోతాం చెప్తున్నా. మనం ఫలించకపోవడానికి గల కారణం ఏంటన్నది ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. అవునా కదా? చాలా డెప్త్గా మనకు అర్థమయ్యే రీతిగా వెళ్ళిపోదాం. అయితే యేసుక్రీస్తు వారు అప్పచెప్పి ఏం చేసిండంటే దానికి ఒక కంచె కూడా నిర్మించిందట. ఏం చేసిండు? కంచె అనగా ఏంటంటే రక్షణ. అవునా కదా? కంచె అంటే ఏంటి? రక్షణ. అందరికీ రక్షణ ఉన్నది. ఆ రక్షణను ఉంచిండు, కానీ బలంగా తయారు కావాలని చూస్తున్నారు. రక్షణలో బలంగా తయారు కావాలి. ఎవరు? ప్రభాకర్ అన్న కూర్చో, కింద కూర్చో. ఏం కాదు, కింద కూర్చో. అయితే ఆ రక్షణ అన్నదాన్ని ఆ కంచెలో మనం ఏం చేస్తున్నామంటే ఆ కంచెలో మంచిగా ఎదగాలని ఎదగట్లేదు. ఎవరు ఏం చేస్తున్నాం? ఎదగట్లేదు. కానీ ఎదగడానికి ఏంటంటే యేసుక్రీస్తు వారే తోడై ఉన్నాడు. ఏమన్నాడు? యెషయా 27 తొందరగా నేను ఏ విధంగా ద్రాక్ష తోట ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏమైతున్నాడంటే ఇక్కడ ఒకటి నిజమైన ద్రాక్ష వల్లి యేసుక్రీస్తు అన్నాడు. రెండవదిగా మనోహరమైన ద్రాక్ష వల్లి చూద్దాం. ఏం చేద్దాం? యేసుక్రీస్తు వారే స్వయంగా కాపుదల ఉన్నాడు. రక్షణ మనలో కలిగిందంటే యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా నీలోకి నాలోకి ఆస్వాదించడం అన్నాడు. అవునా కదా? రక్షణ అంటే ఏంటి మరి? ఓ రక్షణ అంటే ఏదో ఏమో కాదు, ఏదో కొంతమంది ఏదేదో చెప్తున్నారు, అది కాదు. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడమే రక్షణ. అవునా కదా? 27వ అధ్యాయం 27:2 నుండి చదవండి ఒకసారి. యెషయా 27:2 నుండి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దానిని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీద రాకుండానట్లు దివారాత్రమును దానిని కాపాడుచున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? స్వయంగా దేవుడే దాన్ని కాపాడుతున్నాడట, దానికి నీరు పోస్తున్నాడట. నీరు వేస్తున్నాడంటే ఏంటిది? వాక్యాన్ని రోజు రోజు వింటున్నాము, కానీ ఈ వాక్యానుసారంగా మనం ఎదగాలని మనం కోరుకోవట్లేదు. మొక్కకు నీరు పోస్తే ఎదుగుతుందా? ఎదగదా? నీరు వేయకపోతే ఎండిపోతుంది. అవునా కదా? ప్రతి వారం వాక్యం వింటున్నారు, కానీ గ్రోతింగ్ అవ్వట్లేదు. మరి ఎందుకు అవ్వట్లేదు? మరి మనోహరమైన ద్రాక్ష అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్ష వల్లిని, ఆ ద్రాక్ష వల్లిని మనోహరంగా మిమ్మల్ని తయారు చేయాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏమంటున్నాడు అంటే శ్రేష్టమైన ద్రాక్షగా మిమ్మల్ని తయారు చేయాలనుకుంటున్నారు, కానీ మీరు శ్రేష్టంగా ఉండట్లేదు, మనోహరంగా ఉండట్లేదు. మరి మీరు ఏ విధంగా ఉంటున్నారు? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే స్వయంగా ఆయనే నీరు పోస్తున్నాను, నేను ఎవడు దాని మీద పడకుండా నేనే కాపుదల ఉంటున్నా స్వయంగా. కొన్ని విషయాలలో, అన్ని విషయాలలో అరే ఒక్క క్షణంలో మరణం తప్పిందయ్యా, ఒక్క క్షణంలో నాకు ఏదో జరిగేది, దేవుడే నన్ను కాపాడిండు అన్న మాటలు వస్తాయా? రాలేదా? ఒక క్షణముగా చాలు. అవునా కదా? మనం మరణించడానికి, మనం ఏర్పాటు ఒకటే క్షణము చాలు. ఆయన జీవమరణములు ఆయన వశంలో ఉన్నాయి. కానీ మీరు మనోహరంగా శ్రేష్టంగా ఉండకుండా మరణించుట ఇష్టం లేదు కనుక దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే స్వయంగా తన సేవకుని పంపించి నీరు పోస్తూ ఉన్నాడు. ప్రతి క్షణం నీరు పోస్తూనే ఉన్నాము, ప్రతి క్షణం అందరూ నీరు పోస్తున్నాము, కానీ మీరు మనోహరంగా ఉండట్లేదు. దీవారాత్రంలో ఒక సేవకుడు ఏం చేస్తాడంటే చాలా ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి 1 గంట దాకా ప్రార్థన చేసిన, 1 గంటకు వాక్యం పంపించిన. మీరు చూసారు? 1 గంటకు నేను ఇదే వాక్యాన్ని పంపించిన. అప్పటిదాకా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. బ్రదర్ బాగా ప్రార్థన చేస్తున్నా, చాలా బాధపడుతున్నా. ఎందుకు బాధపడుతున్నా? దేవుడు నాకు ఆ పెట్టిన భారం, అది నాకు పెట్టిన పరీక్ష. అర్థమవుతుందా? నువ్వు ఎత్తుకున్నాడు ఆయన, ఒక బరువును నాకు ఎత్తాడు. బరువును ఎత్తుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. చాలా మంది ఏంటంటే అందరూ బరువును ఎత్తుకోవాలనుకుంటారు, కానీ పక్కకు పడిపోతున్నాడు. ఆ బరువు ఎత్తుకోవడము చాలా తేలికమైన విషయం కాదు. నాగని మీద ఎవరైనా చేయి పెట్టి వెనక తట్టు చూడకూడదట. నేను కొన్ని రోజులు ఏమనుకున్నానంటే ఎందుకు వెళ్ళినాను ప్రభువా, ఎందుకు నన్ను పిలిచావు? చాలా బాధపడింది నేను.
ఏంటి ప్రభు అసలు నన్ను ఎందుకు పిలిచినావు, ఏంటి అసలు ఇది, మరి నేను ఏం బోధించాలి, నా దగ్గర గ్రోతింగ్ కనబడలేదు, నేను ఇతరులకు ఏం చెప్తా? అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో మంచిగా. నేను అడిగే విషయం దేవుని ఖచ్చితంగా అడుగుతా. ఏ విధంగా అంటే అటు ఇటు చూడను, మనసును అటు పెట్టను, ఈ మనసుని ఇటు పెట్టకుండా స్పష్టంగా ఆయన అడుగుతున్నాట. ఏంటంటే నేను దీవించబడాలి, నా విశ్వాసులు దీవించబడాలి. హల్లెలూయా. దేవుడు అంచెలంచెలుగా కొంచెం కొంచెంగా దీవిస్తున్నాడు. ఏమైతుందంటే ఆయన మనోహరమైన, అర్థమవుతుందా, మనోహరమైన ద్రాక్ష తోటను ఏం చేస్తున్నాడంటే సరైన నీరు పోసి పద్ధతిలో ఎవ్వడు ఎత్తుకోకుండా కాపాడుతున్నాడు. ఆ కాపాడుతుందంటే ఏమైతుందంట, ఆ మనోహరం కోస్తా శ్రేష్టమైనదిగా వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది? శ్రేష్టమైనది వచ్చి. ఇర్మియా 2:21 ఉంటది. మంచిగా గుర్తు పెట్టుకోవాలి. మొదట ఏమని చెప్పినా నిజమైన ద్రాక్షవల్లి, రెండవదిగా మనోహరమైన ద్రాక్షవల్లి, మూడవదిగా శ్రేష్టమైన ద్రాక్షవల్లి. ఇప్పటి నుండి దెప్తుగా వెళ్దాం. శ్రేష్టమైన ద్రాక్షగా మిమ్మల్ని పెడితే 22 చదవగండి. 2:21 నుండి చదువు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి, మంచిగా వినాలి, వాక్యం వినాలి, చదవడం కూడా మంచిగా చదవండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. ఏమని చేసినాడు, ఎట్లా నాటినాడు దేవుడు? శ్రేష్టమైనదిగా నాటిందా, లేదా ఏ విధంగా కానిదే మట్టిగా నాటి వదిలేసిందా దేవుడు? అందరు చెప్పాలా, బాయ్స్ చెప్పాలి. శ్రేష్టమైనదిగా నాటిందా, ఏ విధంగా నాటిండు? దేవుడు ఆయన శ్రేష్ఠుడు, ఆయన నిజమైన వాడు కనుక, ఆయన నిజమైన ద్రాక్షవల్లి కనుక నిన్ను నన్ను కూడా ఏ విధంగా నాటిందట? శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటిన. చదువున్నాను ఇంకా. కేవలము నిక్కమైన విత్తనం వలనే చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. హల్లెలూయా. అర్థమవుతుందా? మంచిగా వినాలి. ఏం చేశాడా దేవుడు? శ్రేష్టమైనదిగా నాటాడు. మంచి మొక్కను తీసుకొచ్చి నాటాడు. ఏదైనా ఎవరైనా ఎండిపోయిన మొక్కను తీసుకొచ్చి నాటుతారా? బ్రతికున్న దాన్ని నాటితేనే అది ఎండిపోయి మరలా చిరిగిస్తుంది. అవునా కదా? మంచి ఇక్కడ ఏం చేసిండట? మంచి విత్తనం వేసిండట. అంటే రక్షణ అనే మంచి విత్తనము నీకు నాకు వేసి శ్రేష్టమైనదిగా ఆయన నాటిండు. కానీ దాని నుండి వెళ్ళిపోయాక భ్రష్టమైన సంతానంగా మారినమాట. హల్లెలూయా. ఎందుకంటే నాకు అన్ని తెలుసు. నా జీవితంలో నేను ఆ విధంగా గర్వపడింది. మా నాన్నగారు పాస్టర్, నాకు అన్ని తెలుసు, నాకు నువ్వేంటే చెప్పేది అనేది చాలా గర్వం కలిగింది. నేనే చెప్తాను, నా జీవితాన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చాలా గర్భిష్ఠులుగా ఉండేది. ఏంటంటే నా ఇష్టానుసారంగా జీవించేది, నా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళేది, సమయానుకూలంగా నేను నడవకపోయేది. నాకు ఇష్టం అనిపిస్తే చర్చికి పోయేది, లేకపోతే లేదు. లాస్ట్ వాక్యం అంతా అయిపోయినాక కారణాలు వేసినప్పుడు పోయేది. ఏమేది? ప్రభాకరణ కూర్చోమన్నా కూర్చో, కింద కూర్చో, నేను చెప్పిన కదా కింద కూర్చో. అర్థమవుతుందా? కూర్చో, ఏం కాదు. కాళ్ళేం నొప్పులు పెట్టాయి. దేవుడికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసిండు దేవుడు? ఏం చేసిండంటే అక్కడ మనోహరమైన దాన్ని తీసుకొచ్చి నీళ్లు పోసుకుంటూ దైవ సేవకుడు దాన్ని రక్షించు కాపాడుకుంటూ దాన్ని శ్రేష్టమైనదిగా ఉంచిండు. కానీ ఆ శ్రేష్టత్వం నుండి నువ్వేం చేస్తున్నావు అంటే అన్ని తెలుసని నిర్లక్ష్య ధోరణితో ఏం చేస్తున్నావు? పక్కకు పోయి ఏం చేస్తున్నావట? భ్రష్ట సంతానం అయితేవాట. నువ్వు ఎందుకైనావు? అర్థమవుతుందా? దేవుడు అడుగుతున్న క్వశ్చన్, మరి నిన్ను శ్రేష్ఠంగా పెట్టానే, శ్రేష్ఠురాలిగా ఉంచానే, శ్రేష్ఠుడు వాడిగా నేను ఉంచాను, కానీ నువ్వు ఎందుకు భ్రష్టు పట్టి పడుతున్నావు? ఎందుకు పోతున్నావు అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే కొంచెము ఏం చేస్తున్నావు? కుళ్ళుదనాన్ని రప్పించుకుంటున్నావు. ఆ కుళ్ళుదనం నీలోకి వచ్చడం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓ మత్తు, నిద్ర అనే మత్తు, పని చేయకపోవడం, బలహీనత. అవునా కదా? దేవుడు స్వయంగా పనిచేసిండు. ఆయన మనం ఎవరు పని చేయకపోవద్దు, ఖచ్చితంగా పని చేయాలి. పని చేయరు కొంతమంది. దేవుడే పోషిస్తాడు. దేవుడే పోషిస్తాడు. నేను పోషించడానికి అనట్లేదు. ఏది ఆయన పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడా? సమృద్ధిగా పోషిస్తాడు. ఆయన పోషించడానికి కాదు. మరి ఆయనలాగా విశ్వాసం ఉందా నీకు? ఆయనలాగా నీకు భయం ఉందా? అర్థమైందా? భక్తి ఉంటే ఎవరికి కావాలి భక్తి? ఆయన అంటే భయం కావాలి కదా. ఆయన శ్రేష్టంగా దాన్ని నాటినప్పుడు ఆ శ్రేష్టంతోనే సరి అయిన నీరు పోస్తున్నా అంటే సరిగా మొక్క ఎదగాలి. కానీ ఆ మొక్క ఎదగకుండా ఆ నీరును
నీ లోపలికి పీల్చుకోకుండా ఆ నీరును పక్కకు తోసేస్తున్నాం అంటే పక్కన గడ్డి కొట్టి పెట్టేస్తున్నావు. హల్లెలూయా. నీరు దీనికి పట్టిన నీరు పక్కకు పోవడానికి ఏం చేస్తున్నావు? గుంత చేసి నువ్వు దాన్ని అట్లా ఇరికించుకోకుండా చేసుకోకుండా ఒక గుంత కడతారు. ఎందుకంటే 2-3 చెట్లు ఉన్నాయి అనుకో, దానికి కూడా పోవడానికి కంటిన్యూ కడతావు. ఒక కాడ నీళ్ళు పోతే అంతా పోవాలి. అవునా కదా? అవును, అట్లా కడతారు. అక్కడ చూసారా లేదా? చెట్లు ఇప్పుడు కంటిన్యూ 10 చెట్లు పెట్టారనుకో, 10 చెట్ల గుంతలు తీసి ఆ 10 చెట్లకు ఒకటే కాలువ చేస్తారు. అవునా కదా? 10 చెట్లకు ఒకటే కాలువ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నిండగానే అక్కడికి పోవాలి, అక్కడ నిండి అడిగి పోవాలి. అవునా కదా? అక్కడ పోయి లాస్ట్ పోయి ఆగాలి నీళ్ళు. అంతేనే కదా? అందమైన అట్లా చూస్తాను. ఆ విధంగా నీరు పోస్తున్నాడు, శ్రేష్టమైన నీరు పోస్తుంటా అంటే అది శ్రేష్టంగా ఉంటుంది. కానీ ఆ శ్రేష్టత్వం ఏం చేసుకోవాలంటే ప్రతి ఒక్క ముక్క వింటనా చదువుతారా? నీ తర్వాత నిలబడు. అర్థమైనా? ఆ ప్రతి ఒక్క మొక్క ఏదైతే సరైన వాటర్ను లాక్కుంటారో అప్పుడే అది స్వయంగా ఎదుగుతుంది. ఎదిగినప్పుడు, అందుకనే ఆ ఎదిగినప్పుడే దాని నుండి ఫలములు వస్తాయి. అవునా కదా? అందుకని ఏమవుతుంది? 15వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. ఈరోజు 1 నుండి 8 వరకు మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు 2కే ఇన్ని మాటలు వచ్చేసినాయి. హల్లెలూయా. 3వ వచనం చదవండి. యోహాను సువార్తలు మళ్ళీ వెళ్ళిపోదాం. యోహాను సువార్తలకు వెళ్ళిపోవాలి. యోహాను సువార్త అట్లనే పెట్టుకొని ఉండండి, దాన్ని పట్టుకొని అలానే ఉండండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. ఏంటంట? నేను చెప్పే మాటలను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులుగా ఉన్నారు, మీరు నా యందు నిలిచి ఉండుడి. చదువునా? నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగె ద్రాక్షలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అదో అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారంటే, మా పాస్టర్ ఎన్ని చెప్తాను, నేను అక్కడ చెప్తాను, ఆదివారం అక్కడ చెప్తాను పోతాడు, ఆయన ఏం చెప్తుంది నాకు తెలియదా? నా సొంతగా నేను ఎదుగుతా. అర్థమవుతుందా? నాకు అన్ని తెలుసులే, నా సొంతగా ఎదుగుతా అంట. నేను ఆయనతో నిలిచిపోయేది. ఆయన వచ్చేది అతను ప్రార్థన చేసాడు, ఆ రోజు వాక్యం చెప్పాడు, వచ్చిన నేను తీసుకున్నా, కలితే అయిపోయింది. అంటుకట్టబడి ఉండదు. అటు దేవునికి అంటుకట్టబడి ఉండరు, మనకు అంటుకట్టబడి ఉండరు. అందుకని యేసుక్రీస్తు ఏం చేసినట్టు ఎటు పంపించిన ఇద్దరిగా పంపించాడు. ఎందుకు పంపించాడు? అంటుకట్టబడి ఉండాలి, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. అవునా కదా? మీరేం చేయాలంటే దేవుని అందు మీరు ఎట్లయితే నేను చెప్పే మాటలు అందు మీరు ఎప్పుడైతే నిలిచి ఉంటారో అప్పుడే ఫలిస్తారు, లేకపోతే ఫలించచ్చు. ఇంకా చదవండి. 5 తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఓకే, ఇక్కడ ఆపేసి. ఏంటంట? ద్రాక్షవల్లి ఎవరట? ఇప్పుడు నేనేం చెప్పినా? దేవుడే చెప్పినగా. ఆ ద్రాక్షవల్లి దేవుడే. ఆయన మంచి తోట వేసిండు, ఆయనే నిజమైన ద్రాక్షవల్లి. దాన్ని ఏం చేశాడంటే మనోహరంగా మార్చాలని చూస్తున్నాడు, దాని నుండి శ్రేష్టంగా మార్చాలని చూస్తున్నాడు. కానీ ఆ శ్రేష్టమైన దాన్ని మనం స్వీకరించకుండా భ్రష్ట పట్టిపోతున్నాము అని ఆయన ఏమంటున్నాడంటే, ద్రాక్షవల్లిని నేనేనయ్యా, నన్ను ఎందుకు ఇంత మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు ఇంత భ్రష్ట సంతానం అవుతున్నారు? ఎందుకు ఈ సర్ప సంతానానికి మీరు తావిస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆ ద్రాక్షవల్లిని నేనే కదా, నేను ఇంకా మీకు అవకాశం ఇస్తున్నాను, ఇంకా మిమ్మల్ని క్షమిస్తున్నాను, ఇంకా ఎంతకాలం ఇట్లా ఉంటారు? అర్థమవుతుందా? శాస్త్రుడు ఆయన అడుగుతాడు, ఏం చేస్తానంటే ఇంత అడిగినా కానీ ఆయన అంటాడు, ఇంతకాలం మీతోనే ఉన్నా కదా. శిష్యుడు కూడా అంటాడు, తండ్రి అని చెప్తున్నావయ్యా, తండ్రిని ఒక్కసారి చూపించవా? ఏమంటా? నేను చూస్తే తండ్రిని చూసినట్టే అంటే అయినా కదా అదే మాట చెప్తున్నారు వాళ్ళు. అయినా కానీ అదే మాట అంటున్నారు. ఇంతకాలం నేను మీతో ఉన్నాగా, ఇంతకాలం నేను మీతో బోధిస్తున్నాను కదా, మరి ఎందుకు గ్రోతింగ్ అవుతలేరు? నేను ఎందుకు గ్రోతింగ్ అవుతలేరంటే మీరు ఏమయ్యారంటే కారు ద్రాక్ష అయ్యారు. ఏమయ్యారు? కారు ద్రాక్ష అయింది. శ్రేష్టమైన ద్రాక్ష అవ్వట్లేదు, మనోహరమైన ద్రాక్ష అవ్వట్లేదు. దేవుడు నిజమైన ద్రాక్ష వల్ల ఉన్నాడు, ఆ నిజమైన ద్రాక్ష వల్ల మీరు అవ్వట్లేదు, కానీ కారు ద్రాక్షగా మీరు మారుతున్నారు. యెషయా 5:2 చూడండి. కారు ద్రాక్షగా ఎందుకు మారుతున్నారని నేను చెప్తాను. త్వరగా. ఆయన దాన్ని
దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఏంటంట, ఆయన దాన్ని బాగా తవ్వి రాళ్ళనేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా నాటించారు. ఏం చేసినట్ట, ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, వీళ్ళు ఉన్న రాళ్ళను రబ్బలను అన్నిటిని ఏరి శ్రేష్టమైన ద్రాక్ష వరిగా మీరు ఉంచాలనిపిస్తున్నా. బురుజు అనగా ఏంటంటే రక్షణ. బురుజు అంటే ఏంటి, ఒక రక్షణ ఇట్లా పెట్టుకున్నారు. మనం ఇప్పుడు ఈ మధ్యలో జాడీలు పెడుతుంది మొక్కలు మనకి, అవునా కదా. రక్షణ, దాన్ని కాపాడుకోవడానికి బలం అనుకోవచ్చు. ఏమంటున్నా, స్థిరత్వము. ఎత్తైన కొండ కూడా అనొచ్చు. బైబిల్లో దీనికి అర్థాలు ఉంది, ఇవన్నీ ఉంది. బురుజు అంటే ఏమంటుంది, మొదటి ఏంటి రక్షణ, రెండవదిగా బలము, మూడవదిగా స్థిరత్వము, అవునా కదా. ఎత్తుగా నాటితే ఆ బలము స్థిరత్వం అన్నది ఉంటుంది. అందుకనే ఎత్తైన కోట అంటున్నా. అర్థమవుతుందిగా. రక్షణ అంటే ఇప్పుడు దానికి ఒక తొట్టి వేసి దానికి మేకలు కానీ ఎవి కానీ కాయకుండా ఒక జాలి పెడతారు, అవునా కదా. పెడతామా పెట్టమా, వింటలే పెట్టాడు. వింటున్నారా? ఒకసారి అలా చెప్పండి. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. చెప్పకూడలే. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. ఆ శక్తి దయా శక్తి సంపూర్ణ వాక్యమై యేసు వందనమయ్యా. అయితే దానికి ఒక బురుజు కట్టిండు దేవుడు. ఏమిచ్చిండట, బురుజు వేసిండు. కానీ ఏంటంటే ద్రాక్ష పళ్ళు ఫలింపలేదు కానీ చదువునా, ద్రాక్ష పండు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కాలు ద్రాక్షలు కాచెను. ఏంటంట, మంచి ద్రాక్ష వల్లి వస్తదేమో అని చూస్తున్నాడు. దానికి కావాల్సిన రక్షణ పెట్టిండు, దానికి కావాల్సిన బలాన్ని ఇస్తున్నాడు, దానికి కావాల్సిన స్థిరత్వాన్ని ఇచ్చిండు. దానికి ఎవరు ఎత్తుకోకుండా మంచి కోటలా కట్టిండు. కానీ అవి ఏంటంటే మంచి ఫలం ఇస్తే ఏమో అని చూస్తున్నాడు. కానీ ఆ మంచి ఫలం రాలేదట. కారు ద్రాక్షలు వచ్చినాయి. కారు ద్రాక్ష అనగా చెడిపోయిన ద్రాక్ష, కుళ్ళిపోయిన ద్రాక్ష. మరి దేవుడు ఏమంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్ష నాటిండు. మరి కారు ద్రాక్ష ఎందుకు వచ్చింది? అర్థమవుతుందా? దేవుడు నాటినది మొక్క కానీ ఏది కానీ ఆయన మంచి స్థిరత్వం కానీ నాటిండు, మంచి రక్షణ ఇచ్చిండు. నేను ఏ స్థితిలో ఉండేనో ఆ స్థితిలో నుండి లేపుకొచ్చిండు. నేనంటే ఏందో అని నీకు తెలియపరిచిండు. నాలో ఉన్న అద్భుతాలు ఏమిటి అని తెలియపరిచిండు, చూపించిండు. కానీ నువ్వు శ్రేష్టమైన ద్రాక్షగా మారకుండా కారు ద్రాక్షగా వెళ్తున్నావు. అంటే నీకు స్థిరత్వం అనేది లేదు, నీకు స్థిరత్వమైన మనసు లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు స్థిరమైన బురుజుతో కట్టబడతలేవు. కట్టుకున్నాను అనుకుంటున్నావు కానీ నాకు స్థిరం ఉన్నది, నాకు రక్షణ ఉన్నది, నాకు అన్ని ఉన్నాయి అని అనుకుంటున్నావు. కానీ ఆయన వచ్చి చూడగానే ఏం కనబడుతుందట, ఆయన నాటిన శ్రేష్టమైన ద్రాక్ష కనబడట్లేదు. కారు ద్రాక్ష, కుళ్ళిపోయిన ద్రాక్ష కనబడుతుంది. కుళ్ళిపోయిన ద్రాక్ష దేనికి పనికి వస్తుంది? అర్థమైందా? కుళ్ళిపోయి ఏం చేస్తారంటే మందు తయారు చేస్తారు. ఏం చేస్తారు? కుళ్ళిపోయిన తీసుకొని మత్తు పదార్థాలు తయారు చేస్తున్నాడు. ఆ మత్తుకు అలవాటు పడతాను అన్నమాట. ఏం చేస్తున్నాం, చాలా మంది మనలో కూడా ఉన్నారు. బాప్టిజం తీసుకొని రక్షింపబడి ఆ మత్తుకు బానిస అయిన వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు నువ్వేమన్నట్టు, నువ్వు శ్రేష్టమైన ద్రాక్షవా, కారు ద్రాక్షవా? ఏంటంట, కుళ్ళిపోయిన ద్రాక్ష. నువ్వు రక్షింపబడి నువ్వు తొలిగిపోయావంటే ఆయన చూస్తున్నాడు. నిన్ను మంచిగానే పెట్టిన కదా రాబాయ్, మంచిగానే నిలబెడుతున్నా కదా. నువ్వు ఈ పంచదారంలో నిలబడకుండా అలా కుళ్ళిపోతున్నావు ఎందుకు, అలా ఖరాబ్ అవుతున్నావు ఎందుకు అని ఆయన ఆకాశం నుండి చూస్తూ బాధపడుతున్నాడు. ఏం చేయాలనుకున్నాడు, ఎట్లా మనల్ని ఎట్లా కాపాడాలనుకుంటున్నాడు అంటే, నేను ఒక్కొక్క మాట చెప్తే మన సామెతలు 18:10 ఒకసారి చూడండి. సామెతలు 18:10 ఒకసారి చూడండి. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు నీతి మంతులకు? ఆయన నీతి మంతులు ఏంటంటే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి ఎంత ఉంటాడట. మరి నువ్వు సురక్షితంగా ఉండలేవు. మరి ఎందుకు ఉండలేవు?
నువ్వు ఎందుకు మరి నిజమైన బలంగా ఉండలేవు? ఆయన నీతిమంతుడు, ఆయన శ్రేష్టమైన వాడు, ఆయన నిజమైన ద్రాక్షవల్లి. నేనే నిజమైన ద్రాక్షవల్లి అన్నాడా లేదా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో అది పెట్టుకున్నారా? పక్కన పెట్టుకున్నారా? నేనే నిజమైన ద్రాక్షవల్లి, నేను నీతిమంతుడిని. మరి నా నీతి నీలో ఎందుకు వస్తలేదు? నువ్వు కాలు ద్రాక్షగా ఎందుకు వెళ్ళిపోతున్నావు? అర్థమవుతుందా? చాలా మనం లాస్ట్ అంత్యదినములో ఉన్నాం. చాలా మంది గురించి మీకు ఒక విషయం తెలియదు, కానీ రాను రాను వాక్యం కూడా మనకు కరువైపోతుంది. మీరు అనుకుంటున్నారు చాలా దాడులు జరుగుతున్నాయి, అవుతున్నాయా? అవుతుందా? క్రైస్తవులు భయం కలగాలని చూస్తున్నారు అందరూ. ఎందుకు చూస్తున్నారంటే దేవుడు నిర్ణయం కాలవుతుంది, దేవుడు నిర్ణయించిన కాలం మనం దగ్గరలో ఉన్నాము. అర్థమైనా? చాలా మంది ఏమంటారు, ఏం కుటుంబమా ఏం తాగుమా అనే ఆలోచనలో ఉన్నారు. కానీ దేవుడు పెట్టిన శ్రేష్టమైన దానిలో ఉందామన్న ఆలోచన ఎవరికి లేదు. అవునా కదా? లేకుండా ఆయన నిలిపిన దానిలో నిలవకుండా నువ్వేం చేస్తున్నావంట? కారు ద్రాక్షగా మారుతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేనే నిజమైన ద్రాక్షవల్లి. నా యందు నిల్చుంటేనే కదా. నా యందు నువ్వు ఎందుకు నిల్చుంటలేవు? చిన్న కష్టం రాగానే పక్కకెందుకు పోతున్నావు? చిన్న బాధ రాగానే ఎందుకు దూరం అవుతున్నావు? ఆ బాధను కూడా తీసేవాడిని నేనే కదా. పోయినసారి చెప్పాను కదా, మనుషులకు ఎంత ఉంటుందో వరదలో చెప్పాను కదా, ఎంత తట్టుకోగలుగుతారో అంతే దేవుడు శ్రమిస్తాడు. మళ్ళీ దానిలో నుండి ఉపాయం కూడా దేవుడే కలగజేస్తాడు. ఉపాయ దారి కూడా ఆయనే కలగజేస్తాడు కనుక ఆ ఉపాయాన్ని, ఆ దారిని మనం ఆయన వైపు చూడట్లేదు. ఆయన వైపు చూడకుండా మరి ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఇష్టం వచ్చిన వారితో స్నేహం చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? ఏంటంటే మనం ఎలాంటి వారో తెలియడానికట మన స్నేహితులతో కలిసి తెలుస్తారా, మనం చేసే స్నేహాన్ని బట్టి కూడా తెలుస్తుంది. తాగుబోతుందో స్నేహం చేస్తాడు తాగుబోతుడు అంటాడు, తిరిగిపోతుందో స్నేహం చేస్తాడు తిరిగిపోతుడు అంటాడు, మంచోతో స్నేహం చేస్తాడు మంచోడు రా బాబు అంటారు. అవునా కదా? అంటారా అన్నారా? అక్కడే తెలిసిపోతున్నాడు నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు శ్రేష్టంగా ఉంటున్నావా, మనోహరంగా ఉంటున్నావా, నిజమైన ద్రాక్షవల్లిగా ఉంటున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. కానీ ఈ మూడు నీలో నుండి వస్తాయేమో అని చూస్తున్నాడు, కానీ నీ నుండి వచ్చినది ఏంటంట? కారు ద్రాక్ష, కుళ్ళిపోయిన ద్రాక్ష వస్తుంది. ఇక నువ్వు దేవునికి పనికి పాటలు ఇంకే దేనికి పనికి వస్తావు? దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో చాలా మంది నేరేస్తాడు. చూడండి, మీకు తెలియట్లేదు అనుకుంటున్నా. మీరు కనుక ఫలించలేకపోతే ఆయన ఖచ్చితంగా తీసేస్తాడు. ఎవ్వరు ఏదన్నా అనుకోండి. అందుకని నేను ఏమన్నా స్పష్టంగా బోధించడం నేర్చుకున్నాను. నేను అంతే, వస్తే రాని లేకపోతే రాను కూడా నేను ఒక్కసారి కాల్ చేస్తున్న తర్వాత ఏం లేదు, ఓపెన్ చెప్తున్నా. దేవుడే చూసుకుంటాడు, దేవుడే తీర్పు. ఎందుకంటే నాకు చెప్పాల్సింది నేను చెప్పిన 1 2 3. ఎందుకంటే నాకు ఓపిక లేదు. దేవుడు అనేక మార్లు చెప్పమంటున్నాడు, కానీ నా మనస్తత్వమో నాకు ఓపిక లేదు. నాకు అది నా మనోభావాలు చెప్తున్నా. ఒక్కసారి 3 సార్లు కాల్ చేస్తాను, 4వసారి నేను కాల్ చేసినంటే చాలా బలవంతంగా చేస్తున్నాను. గుర్తుపెట్టుకో, 4వసారి నా నుండి కాల్ వచ్చింది ఎవరికన్నా అంటే స్వయంగా నేను ఎవరికి కాల్ చేయను, నార్మల్గా ఎవరికి కాల్ చేయలేదని వాళ్ళు కాల్ చేస్తేనే మాట్లాడతారు. కానీ నా నుండి కాల్ వచ్చింది 2-3 వచ్చిందంటే వాళ్ళ మంచి ప్రేమతో చేస్తున్నాను. 4వసారి అంటే ఏ చెయ్యాలి కదా, తప్పదు కదా అన్నట్టు చేస్తున్నాను. ఓపెన్ చెప్తున్నాను, తప్పదు కదా అన్నట్టుగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ఉన్నట్టుగానే నాకు నాటడం ఒకటే తెలుసు. ఉన్నది ఉన్నట్టుగా విత్తనాన్ని నాటాలి. ఏ విధంగా నాటాలంటే నేను చెప్తా. యెషయా 54:12 చూడండి. ఇది ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాం. 54:12. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడా? మాణిక్యములతో నీ కోటను, ఏ కోటను? నీ రక్షణ అనే కోటను నేను ఏం చేస్తున్నా? మాణిక్యములతో కడుతున్నాను. కానీ దాన్ని నువ్వు కట్టుకోకపోతే ఏముంటుంది? సూర్యకాంతంతో నీ గుమ్మములను కట్టుతున్నా. సూర్యకాంతం ఏంటనుకుంటున్నా? మామూలుది కాదు. ఇక నీ దగ్గరికి ఏమి రాదు. ఆ మంట ఉన్నదంటే ఏమొస్తుంది? దేవుని మంట నీలో ఉన్నదంటే నీ దగ్గరికి ఏమైనా వస్తుందా? మళ్ళా దేవుడే రావాలి. అవునా కదా? ఇంకా ఏది రాదు. మరి దానితో కడుతున్నా, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకున్నట్లేదు, నిరుప్రయోజనం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నిరుప్రయోజనం చేసుకుంటున్నావు. రత్నములతో నీకు సరిహద్దు చేస్తున్నాడట దేవుడు. రత్నమైన ఆయన వాక్యము, రత్నమైన తేజస్సు మాటలు తోని మీకు ఏం చేస్తున్నానంటే సరిహద్దుల్ని నిర్మిస్తున్నాను. కానీ ఆ సరిహద్దులో మీరు నిల్చొని ఉండట్లేదు. నిల్చోట్లేకపోకుండా ఏం చేస్తున్నానంటే ఎంత
ఎంత మీకు బురుజు కట్టినా కానీ పక్క పొంటే వెళ్ళిపోతున్నారు. మీలో నుండి ఆయన అనుకున్నది, ఆయన కోరుకున్నది, ఆ శ్రేష్టమైనది రావట్లేదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే సర్ప సంతానమా అని పిలిచాడు. శాస్త్రులను పరిచయం ఏమన్నాడు? ఇంత చెప్పినా మీరు వింటలేరా, ఇన్ని చేసినా కానీ మీరు వినట్లేదు, మీరు సర్ప సంతానం. అందుకనే భ్రష్ట సంతానం అయిందంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 22:22 ఏమన్నాడు? భ్రష్ట సంతానం అవుతుందా? మీరు ఎందుకు అవుతుందా అంత భ్రష్ట సంతానము? నేను మిమ్మల్ని శ్రేష్టంగానే నేను ఉంచాను కదా, నా పోలిక చొప్పున నేను మిమ్మల్ని తయారు చేసిన కదా, వేరే పోలిక కాదు కదా. నేను ఏ విధంగా ఉన్నానో మీరు ఆ విధంగానే ఉన్నారు, నాలాగా ఉండాలి. కానీ మీరు ఎందుకు అలా అవుతున్నారు? ఆ సాతాను సంబంధులు ఎందుకు అవుతున్నారు? హల్లెలూయా. ఈ కాంచెలు మనం ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండాలి, నిజమైన ద్రాక్షవల్లిగా ఉండాలి, మనోహరమైన ద్రాక్షవల్లిగా ఉండాలి. కానీ కారు ద్రాక్షగా ఉండకూడదు. ఉంటే మనోహరంగానే ఉండవు, ఉంటే నిజమైన ద్రాక్షవల్లిగా ఉండు, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండు. ఈ మూడు మంచి, అవునా కదా? అది మంచిగా మన రమ్యం కనబడ్డది, మనోహరం కనబడ్డది అంటే అది తినడానికి తింటాం, అవునా కదా? శ్రేష్టమైనదంటే మనం స్టాంప్ వేసినట్టే కదా, ఇంకో బాధ చేసిన అవసరం లేదు, అవునా కదా? నిజమైనదంటే ఇంకా స్టాంప్ వేసినట్టే కదా. అదే నిజమైన చూస్తే కళ్ళలోకి ఎంత పెంపుగా ఉన్నది, కానీ అది కుళ్ళిపోయి కనపడ్డది అనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఆయన స్థానంలో కూర్చోబెట్టాడు. అర్థమవుతుందా? ఆ స్థానంలో కూర్చోడానికి నువ్వు అర్హుడవు కాదు, అవకాశం లేదు. అర్థమవుతుందా కదా? అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? ఏంటంటే మీరు ఉపమాన రీతిలో ఇంతగానో బోధిస్తున్నారు ఏంటని శిష్యులు అడిగితే, దేవుడి రాజ్యం సంబంధులకు మాత్రమే అది అర్థమవుతుంది, వేరే వారికి అర్థం కాదు, అవునా కదా? దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే దేవుడి సంబంధులు అన్నమాట. అర్థం చేసుకున్న వాళ్ళు సర్ప సంతానము, సర్ప సంతానం అర్థం లేదు. కనుక మనం ఏంటంటే శ్రేష్టమైన నిజమైన ద్రాక్షవల్లిగా మనం ఎదగడానికి మనం ఆలోచిద్దాం. కారు ద్రాక్షలుగా మనం కాడుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఇంత రత్నములతో మనల్ని కాచి కాపాడుతున్నాడు, మంచి కోట వేస్తున్నాడు, మనకు మంచి నీరు పోస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దివారాత్రుడు ఎవరు రాకుండా కాపాడుతున్నాడు. ఎవరు రాకుండా పోయి ఎవరు రాకుండా మంచిగా కాపాడుతున్నాడు. ఆయనే చూస్తున్నాడు, దివారాత్రుడు నిన్ను కాపాడువాడు. కొంతమంది నిద్రలో కూడా చనిపోయిన వారు ఉన్నారు, అవునా కదా? నిద్రలో చనిపోలేదా? కరోనా టైంలో అయితే ఒకరికొకరు కూడా చూసుకోలేదు, వాళ్ళు ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. అలాంటివి రాకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడంటే నువ్వు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మారాలి, నువ్వు మనోహరమైన ద్రాక్షవల్లిగా మారాలి. దేవుడు నేను నిజమైన ద్రాక్షవల్లి కాబట్టి నాలాగా మీరు మారాలి, నిజమైన ద్రాక్షవల్లిగా మీరు ఉండాలి. చూడండి మళ్ళా యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చేద్దాం, ముగిస్తాం. 6 చదవండి. 15:6. హల్లెలూయా. ఏంటంట? ఎవడైతే నేను శ్రేష్టమైన ద్రాక్షగా నేను వేసినో ఆ శ్రేష్టమైన నువ్వు నిలిచి ఉండకపోతే ఏం చేస్తాడంట? తీసి చెప్పకనే చెప్తున్నా, అగ్నిలో పడేస్తా. ఇప్పుడు ఎండిపోయిన కొరత ఉన్నది, ఎండిపోయిన ద్రాక్ష, దాన్ని ఏం చేస్తాం? మనం తెంపేసి దాన్ని ఏం చేస్తాం? కాలు పెడతాం, అవునా కదా? పడేసి ఏం చేస్తాము? నేను ఇప్పుడు ఇంత చుట్టుపక్కల మొత్తం కాలు పెట్టమని చెప్పాను, మొత్తం పొద్దున కాలు పెట్టింది, నాకు చూసి సంతోషం అనిపించింది, అవునా కదా? పనికి రాని గడ్డి ఎందుకు మనకు? దేవుడు కూడా ఏమంటున్నాడు? నేను శ్రేష్టంగా నిన్ను పెట్టిన మిమ్మల్ని శ్రేష్టంగా ఉండకపోతే మిమ్మల్ని ఏం చేస్తారంట? మనుషులు ఏ విధంగా చేస్తారో మనుషులను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. అది పనికిరాని దాన్ని గడ్డి నువ్వు ఏ విధంగా అయితే పుల్లను తీసి కాల్చి పడేస్తావో, అర్థమవుతుందా? పనికిరాని ఏం చేస్తారంటే, ఇప్పుడు మన దీన్ని ఏమంటారు, ఈ తోట పెడతారు కాదు, పత్తి అంతా అయిపోయిన తర్వాత దాన్ని తొప్పి ఏం చేస్తారు? మంట పెట్టేస్తారు, అవునా కదా? దాన్ని తీసి కాలు పెడతారా? పెట్టరా? కాలు పెడతారా? మనుషులు ఎగ్జాంపుల్ చూడండి. ఎందుకంటే దానివల్ల పనికి లేదు, అయిపోయింది, దాని పని అయిపోయింది, అవునా కదా? మంచిగా ఉన్నంత సేపు దాన్ని ఉపయోగించుకున్నారు, మంచిగా లేనప్పుడు దాన్ని తీసి పడేసాడు. కానీ అది అట్లే శ్రేష్టంగా మంచిగా ఉంటే ఎట్లా ఉందో? బాగుండదు. రైతు కూడా సంతోషించి అందరూ సంతోషించారు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ రీసర్కిల్ అవుతుంది జనరేషన్, అర్థమవుతుందా? అక్కడ ఏమేమవుతుంది? దాని సమయం అయిపోయింది, మన సమయం కూడా అయిపోయేదానికి వస్తుంది. హల్లెలూయా. మన సమయం కూడా దగ్గర పడుతున్నది. ఇక ఆయన తీర్పులోకి నిలబడతాము.
నువ్వు శ్రేష్టమైన దానిగా, మనోహరమైన దానిగా, నిజమైన ద్రాక్షవల్లిగా నిలిచి ఉంటేనే ఆయన పక్కన నిల్చుంటావు. లేకపోతే మనుషులు ఏ విధంగా తీసి నిన్ను పక్కన పడేసిందో నేను కూడా నిన్ను తీసి పక్కన పడేస్తా. నీవు పనికిరాదు. ఎందుకంటే నిన్ను శ్రేష్టంగా ఉండడానికి నేను నాటిన, శ్రేష్టమైన దాని మీద నిన్ను నిలబెట్టినా. అవుతుందా? అర్థమవుతుందా? శ్రేష్టమైన దాని నేను నిలబెడుతున్నా, కానీ ఆ శ్రేష్టంలో నువ్వు నిలుచుంటలేవు. నువ్వు నిలబడడానికి నీ పక్కన ఎంత రక్షణ పెడుతున్నా, నీకు ఎంత గోడ కడుతున్నా, నీకు ఎంత బలాన్ని ఇస్తున్నా, ఇవన్నీ ఇచ్చినా కానీ దాన్ని నువ్వు ఉపయోగించుకోలే. అర్థమవుతుందా? తుట్టిలో నీళ్లు పోసి దాన్ని హోల్ చేస్తే ఏమవుతుంది? అవునా కదా? తుట్టిలో నీళ్లు పోసినాం, దానికి చిన్న హోల్ చేసినాం, ఏమవుతుంది? అవునా కదా? ఆ ఓళ్ళు మూసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకోవాలి? మనము మనలో ఉన్న కారిపోతున్న ఓళ్ళు మూసేసుకోవాలి. హల్లెలూయా. చదువుకున్నా ఏమవుతుంది? 15వ అధ్యాయం చదవండి. చాలా ఆపనండి. ఏందట? నా యందు మీరును, మీ యందు నేను. నేనే కదా నిజమైన ద్రాక్షవల్లి. నా యందు మీరు నిలుచుంటే, ఖచ్చితంగా నిలుచుంటే ఎప్పుడు నీకు ఏది ఇష్టపడదు బిడ్డ. నిలిచి ఉంటేనేమో కనుక నీకు ఇస్తలేడు దేవుడు. నిలిచి ఉంటే ఎందుకు ఇవ్వడు? అర్థమవుతుందా? నిలిచి ఉండాలి నువ్వు. పిల్లలు ఏం చేయాలా? నా యందు మీరు నిలిచి ఉండండి. అర్థమవుతుందా? నిలిచి ఉంటేనే గాని మీకు ఏది ఇష్టం అది ఇస్తా. నిలిచి లేకపోతే నేను ఎందుకు ఇస్తా? కారు ద్రాక్షకి ఇచ్చి ఏం లాభము? చెడిపోయిన ద్రాక్షకు ఎంత మంచిగా చేసినా అది మంచిగా అవుతుందా? అది కుళ్ళిపోయినదే, అది వాసన పడుతుంది, అది భ్రష్టమైనది, అది పడేయడానికి తప్పితే దేనికి పనికిరాదు. చదువు ఏంటి లాస్ట్ చదువు. మీరు బహుగా ఫలిస్తేనే ఎవరైతే నా తండ్రి, గుర్తుపెట్టుకో, నీవు అందరూ బహుగా ఫలిస్తేనే నేను సంతోషిస్తా. నేను సంతోషిస్తేనే నా తండ్రి సంతోషిస్తాడు. హల్లెలూయా. అప్పుడే కదా ఆయనకు శిష్యులు అవుతారు, మీరు నాకు శిష్యులు అవుతారు. లేదా కాదు. అర్థమవుతుందా? మనిషికి దేవునికి ఎంత బాగా లింకు పెట్టి చూసినావా దేవుడు? అర్థమవుతుందా? చాలా లింకు పెడతాడు ఆయన. ఏం చేయాలంట? మరి మీరు శిష్యులు కావాలంటే ఏం కావాలి? ఫలించాలి. తండ్రి సంతోషించాలంటే మీరు ఏం కావాలి? ఫలించాలి. మరి ఫలించకపోవడానికి గల కారణం ఏంటి అంటే నీవు కారు ద్రాక్షగా ఎదుగుతున్నావు. అర్థమవుతుందా? అందుకే నేను చెప్పాను, కారు ద్రాక్షగా ఎదుగుతున్నావు. ఆ కారు ద్రాక్షగా ఎదుగకు, నిన్ను శ్రేష్టమైన ద్రాక్షగా నేను పెట్టిరా. హల్లెలూయా. ఆ శ్రేష్టమైన ద్రాక్షగా ఎదగడానికి ఉండు. అప్పుడే నేను నిన్ను చూసి సంతిస్తా. ఈయన నా కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. ఏమన్నా? అవునా కదా? దేవుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావరం వల్ల ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి ఆ మాట పలుకుతున్నది, ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నా. ఆయన ఎందు సంతోషినా? ఇప్పుడు నీ అందు సంతోషించకూడదా? నీవు ఆయన కుమారుడు కాదా? కాదా? నిన్న ఆయన కుమారుడిగా శ్రేష్టమైన దాన్ని నిలబెట్టాలనే చూస్తున్నాడు, కానీ నువ్వు పక్క పొంటి తప్పిపోతున్నావు. వాక్యం చెప్తున్నాడు, నిద్ర వస్తుంది. వాక్యానికి నిద్ర. అరే నిద్రపోకురా వాక్యం వస్తుందని చెప్పగానే నేను చర్చగా అనుకున్నాను. అట్లా అర్థమవుతుందా? మా ఆయన చెప్తాను, నన్నే అంటాను, నా గురించి చెప్తాను. ఇలా రా, నీ ఓపెన్ చెప్పేసిన రానంటే ఎవరు రాకని చెప్పిన రాను అసలే చెప్పాలి. అర్థమైందా? నీ ఇష్టం అని చెప్తాను. ఏమని చెప్తా? నీ ఇష్టం. నా దగ్గరికి వస్తే మాత్రం ఫలించాలి. ఖచ్చితంగా చెప్తున్నా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫలించాలి. ఫలించకపోతే వేస్టే. అగ్నిలో పడబెడతాను, నా కళ్ళదాన్ని చూడవలసి వస్తుంది. ఆ తీర్పు దినంలో అందరం ఉంటాము. అర్థమవుతుందా? ఎంతమంది వాక్యం చెప్పిన అంతమంది ఉంటారు. మీకంటే ఎక్కువ దండన నాకు ఉంటుంది. అర్థమైంది? మీకు చాలా మంది తెలియదు. బైబిల్లో ఉంది, ఎవరైతే తన కాళ్ళు ఒత్తుకుంటారో వాళ్ళకి 200 శిక్ష అట. ఎన్నంతల శిక్ష? మిమ్మల్ని క్షమిస్తాడేమో దేవుడు అక్కడ, కానీ నన్ను మాత్రం క్షమించాడు. అక్రమం చేయవాళ్ళ భర్త 7:22 ఏమన్నా చూడొచ్చాడు. ఏమన్నాడు? నువ్వు ఏం చేస్తా నాకేం లాభం రాబాయి, నా నామం కూడా దయ్యం వెళ్ళవద్దు. 21 చదువురా. 7:21 చదువు.
ఆ ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఏందట? ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? నేను ఎవరి నామమున ప్రవచిస్తున్నా? నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున నీ నామమున దయ్యములు దయ్యములు వెళ్ళగొడతలేనా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా చెప్పుదురు. అని చెప్తా. చాలు. ఏం చెప్తా నేను అప్పుడు? ప్రభువా నేను ఇవన్నీ చేసిన కదా ప్రభువా, నీ నామంలో అడినా కదా, మరి చేసిన కదా, మరి ఎందుకు నాకు అవకాశం లేదు అంటే దేవుడు ఏమని చెప్తాడంటే, నువ్వు శ్రేష్టమైన ద్రాక్ష పంటని తీయలేదు. హల్లెలూయా. శ్రేష్టమైన ద్రాక్ష పంటని నాటిన ఆ శ్రేష్టమైన ద్రాక్ష పంట మళ్ళీ నువ్వు తీసుకురాలే, కాదు ద్రాక్షని తీసుకొచ్చినావు కనుక నీవు నాకు పనికిరావు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే నేను ఏమంటున్నానంటే, కాదు ద్రాక్షలను ఉంచుకోవడానికి కూడా నేను కూడా ఇష్టపడను. అవునా కదా? నేను కూడా ఇష్టపడను. ఫలించిన ద్రాక్ష నాకు అవసరం లేదు. శ్రేష్టమైన ద్రాక్ష కావాలి. ఒక్క పండు వచ్చినా చాలు, తినడానికి శ్రేష్టమైన పండు ఒక్కటి ఆయన నుండి వచ్చిన మన నుండి వచ్చినా చాలు. అది దాన్ని చూసి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అవునా కదా? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఆయనకి ఇద్దరు కుమారుడు ఉన్నారు. ఒక కుమారుడు ఆయనతోనే ఉన్నాడు, కానీ ఒక కుమారుడు గురించి బాధపడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు బాధపడి వాడు తిరిగి రాగానే పండుగ చేసిండు. హల్లెలూయా. రెండవడు అంటాడు, తండ్రి నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా, నువ్వు నా గురించి పండుగ చేయలే, నా స్నేహితులు పిల్లలే, కానీ వాడు తప్పిపోయి వచ్చాడే, వాడు వచ్చినప్పుడు ఎందుకు పండుగ చేస్తున్నావు? అవునా కదా? దేవుడికి ఏం కావాలి? తప్పిపోయిన వాడు కావాలి. కారు ద్రాక్షగా పోతున్న నీకు శ్రేష్టమైన ద్రాక్షలో నిలబెట్టేవాడు కావాలి. శ్రేష్టమైన ద్రాక్షను చూసి, అందుకనే కదా నువ్వు అప్పుడే కదా నాకు శిష్యుడు అయితావు, లేకపోతే నాకు శిష్యుడు కానే కాదు. స్పష్టంగా చెప్తున్నాడు. బైబిల్ పట్టుకుని ప్రతి వాడు దేవుడి శిష్యుడు కాదు. అవునా కదా? ఆయనతో నడుస్తున్నాం అనుకుంటాం, కానీ ఆయనతో ఎవరు నడవట్లేదు. పక్కపడి ఏం చేసామో ఓరు పెట్టుకున్నాం మనం. హల్లెలూయా. కనుక మన జీవితంలో మనం కూడా గుర్తు చేసుకోండి. ఒకసారి చెప్తున్నా. హల్లెలూయా. ఆయనకు శిష్యులుగా అయిదామా వద్దా? చెప్పండి. అయిదామా వద్దా? చెప్పండి. ఏ ద్రాక్షవల్లి కావాలనుకుంటున్నారు? చెప్పాలి. లాస్ట్ గా ప్రార్థన చేయబోతున్నాను. అందరినీ మీతో ప్రార్థన చేయబోతున్నా. మనం ఏ ద్రాక్షవల్లిగా ఉండాలనుకుంటున్నాం? నేను చెప్పరా? ఏం కావాలి? అమ్మగారు శ్రేష్టమైన నిజమైన మీరు అన్న మీరు చెప్పండి. నీతిగా ఉండాలి. నీతిగా ఉండాలి ద్రాక్ష అన్నది. హల్లెలూయా. తారు ద్రాక్షగా మనం ఉండకూడదు. ఆయన మాటలో మనం నిలిచి ఉంటే మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల ఒక నిమిషం వాక్యం చదువుతా. ఏంటంటే మీరు నా యందు నిలిచి ఉంటేనే నీ యందు నేను నిలిచి ఉంటాను, లేకపోతే నేను నిలిచి ఉంటాను. కానీ లేఖనం సెలవిస్తుంది కనుక ఒక్కసారి మనలో మనం పరీక్షించుకున్నాం, అందరం ప్రార్థించుకున్నాం, ఒక్కసారి ప్రశ్నించుకున్నాం. యేసయ్యా నీ యందు నేను నిలిచుంటున్నానా లేదా? నీకు నేను శ్రేష్ఠుని అవుతానా కాదా? నీ శిష్యుడని అవుతానా కాదా అని అడుగుదాం. మనం ప్రార్థన చేస్తున్నాం. అందరం